నిన్న యువగళం అదే ముగిసిన సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ చూసాం. పాపం ఎంత దిగాలుగా కూర్చున్నారో దానిపైన చాలా విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాకుండా అటు బాలకృష్ణను కూడా దింపాడు చంద్రబాబు. అంటే బాలకృష్ణకి సంబంధించిన ఫ్యాన్స్, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వస్తే ఇంకా అస్సలు ఇంకా సభ హిట్ అయిపోతుంది అనుకున్నారు. కానీ పాపం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అసలు బాలకృష్ణ ఫ్యాన్స్ రాలేదు, పవన్ కళ్యాణ్ కొందరు పవన్ కళ్యాణ్ జనసేనాయకులు వచ్చి ఆ జెండాలు జనసేన వాళ్ళవే కనిపించే, కానీ అక్కడ టీడీపీ వాళ్ళు రాలేదు, బాలకృష్ణ ఫ్యాన్స్ రాలేదు. ఈ సభ గురించి, ఈ ముగ్గురు గురించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గురించి మా ఫైర్ బ్రాండ్, వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్, కృష్ణా జిల్లా ఫైర్ బ్రాండ్ కొడాలి నాని కృష్ణా జిల్లాలో ఒకరైన కొడాలి నాని గారు సెటైర్లు, పంచులు పేల్చేశాడు, తాట తీశాడు, మాస్ వార్నింగ్ ఇచ్చేశాడు. అసలు ఆ ముగ్గురు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మెంటల్ బాలకృష్ణ, ఈ ముగ్గురు జగన్ చిటికిన వేలును కూడా కదపలేరు అంటూ కూడా యువగలం సభపై కౌంటర్ ఇచ్చాడు కొడాలి నాని గారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణము. కానీ ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం, అధికార పక్షం, ప్రతిపక్షం ఎలా అంటే ఒకరికొకరు ఎలా కౌంటర్ ఇచ్చుకుంటారో. కాబట్టి దీనికి సరైన పవన్పై లోకేష్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణపై పంచలేసారు. 12 ఏళ్ల క్రితము యుద్ధమే, 12 ఏళ్ల క్రితము అంటే లోకేష్ చెప్పాడుగా, యుద్ధము 2024లో యుద్ధం స్టార్ట్ అయిపోతుందని. అందుకని యుద్ధం ఇప్పుడు 2024 కాదు, 12 ఏళ్ల క్రితమే యుద్ధమేరు మోగించిన సీఎం జగన్ సోనియా గాంధీని, అప్పట్లో పెద్ద లీడర్ అయిన సోనియా గాంధీనే కూకటి వేలతో పేకలించి చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసి పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మంగళగిరిలో లోకేష్ కూడా రాజకీయ సమాధి కట్టారంటూ కూడా తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు కొడాలి నాని గారు. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు నాయుడు అంటే ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, ఎంఆర్ఓలకి, ఎండిఓలకి ఉంటాయి, కానీ ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని మొన్న ఒక సభలో చంద్రబాబు నాయుడు విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కొన్ని 11 నియోజకవర్గాలు అటు ఇటు చేంజ్ చేసిన తర్వాత, దీనికి కౌంటర్గా 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి మరి కుప్పంకి ట్రాన్స్ఫర్ కాలేదా అని కూడా ప్రశ్నించారు కొడాలి నాని గారు. మరి లోకేష్ పుట్టింది మంగళగిరిలో పుట్టాడా, మరి ఎందుకు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు? అలాగే పవన్ కళ్యాణ్ ఏమైనా గాజువాకలో, భీమవరంలో 2 చోట్ల పుట్టాడా అక్కడ, మరి చంద్రబాబు నాయుడు ఏమైనా కుప్పంలో పుట్టాడా అంటూ కూడా సెటైర్ల మీద సెటైర్లు వేసి మాస్ వార్నింగ్ ఇచ్చి కౌంటర్ ఇచ్చారు. గాజువాకలో ఏమన్నా పవన్ కళ్యాణ్ గోళీలు అంటే పవన్ కళ్యాణ్ భీమవరము, గాజువాకలో గోళీలు ఆడుకున్నాడా అంటూ కూడా, అంటే అక్కడ ఆడుకుంటూ అక్కడ పుట్టాడా అంటూ, గోళీలు ఆడుకున్నాడా అంటూ కూడా వ్యంగ్యంగా అంటే మాస్ వార్నింగ్ ఇచ్చాడు కొడాలి నాని గారు. అంటే ఒకవేళ జనసేన టీడీపీ పొత్తులో పాటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ కలయికపై కలిసినా కూడా జగన్ చిటికిన వేళ్ళు కూడా కదిలించలేరు. వీళ్ళకి ఈసారి ఇంకా డిపాజిట్లు కూడా రావు, ఈసారి ఇంకా చిత్తుగా కూడా ఓడిస్తాము 2019 కన్నా అంటూ కూడా కొడాలి నాని స్ట్రాంగ్గా వాళ్ళ ముగ్గురిపై సెటైర్లు వేసి కౌంటర్ ఇచ్చేశాడు.